కేటాయిస్తే, నేను ఇందాక చెప్పా 86 జీవో దగ్గర నుంచి ఇప్పటి వరకు 2025 డిసెంబర్లో తిరిగి మళ్ళీ కేటాయించే వరకు ఏది హైకోర్టు ఆదేశాలతో చట్ట ప్రకారమే చేయండి దాని మీద ఇన్ని అవాస్తపు అబద్ధపు బురద రాతలు ఈ నిత్యం విషయంగా అక్కడమేనా బాబ్జీ గారి నీలి మీడియా ప్రజలకి అర్థమయ్యే ఉంటుంది కదా. అయినా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఋషి గారి ముందుగా మీకు, అర్చమల్ గారికి, కనపర్తి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికి శుభోదయం, నమస్కారం. అదే నేను ఫాలో అయ్యాను ఋషి గారు. మీరు ఈ రోజు అంతా చదివాను. తర్వాత ఈ రోజు బ్యాన్ రైటమ్ లో మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని చదివాను. చట్ట ప్రకారంగా అది బఫర్ జోన్ కి తీసుకున్నటువంటి భూమి కాబట్టి దాన్ని మీరు అడిగారు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వాలి అని చెప్పని కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. చట్ట ప్రకారంగానే ఇవ్వండి అని చెప్పింది, ప్రభుత్వం దానికి ఇచ్చింది. దీన్ని వక్రీకరించి అనవసరంగా విషప్రాతలు రాసి ప్రజలు తప్పుదోవ పట్టించడం అన్నది ఒక పత్రికా యాజమాన్యానికి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th ఎస్టేట్ పత్రిక సాధ్యమైనంత వరకు మీరు సమాజాన్ని మేల్కొల్పాలి, సమాజానికి కొత్త మార్గం చూపించాలి, సమాజంలో కొత్త ఆలోచన రేకెత్తించాలి. కానీ దుర్మార్గం ఈ లైన్ తప్పిపోయి సమాజంలో విషప్రాతలతోటో లేకపోతే విష ప్రచారంతోటో లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పట్టించే రాతలు రాయడాన్ని పూర్తిగా ఎవరైనా సరే సమాజం పట్ల అవగాహన ఎవరైనా ఖండిస్తాం. ఈ రోజు జీవోలు ప్రతి జీవోతో పాటుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురణ చేశారు. ఎప్పుడు 86లో ఎప్పుడు ఇచ్చారు, ప్రభుత్వం బఫర్ జోన్ గా ఎందుకు కేటాయించింది, తర్వాత జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత మీరు వాడట్లేదు కాబట్టి మేము ఎందుకు తీసుకోకూడదని అన్నది, మీరు కోర్టుకు వెళ్ళింది, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, తర్వాత రీప్లేస్మెంట్, ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ రకమైన రాతలు రాయాల్సినంత అవసరం లేదు. కానీ దురదృష్టం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ దేశంలో లేనటువంటి విష సంస్కృతి వచ్చి పడింది. ఒకరు 24 గంటలు పనిచేద్దామని అనుకుంటే ఒకరు 24 గంటలు దోపిడీ చేద్దాం అనుకునే రాజకీయ పార్టీగా మనకి వచ్చే పడింది. మనకి ఎక్కడ ఈ రకమైనటువంటి సంస్కృతి లేదు. ఎక్కడైనా మేము ఇప్పుడు మనం పక్కన ఒరిస్సా తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఈ దేశంలో అందరూ పోటీ పడే అభివృద్ధి వైపు అడుగులేస్తారు. అలాగే ఒకవేళ ప్రభుత్వం అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ఇది సరికాదు, ఇది సవరించండి, మేము ఈ పొరపాటు చేసాం, మీరు చేయకూడదని చెప్పే హుందాతనాన్ని తీసుకురావాలి. అది మర్చిపోయి కులాలు, మతాలు, ప్రాంతీయతత్వం, ఈ రకంగా విద్వేషాలని బాబుజీ గారు ప్రజలకు మంచి చేసి వాళ్ళ మనసులు గెలుచుకోవాలని కానీ పత్రికల మీద నేను అదే అంటున్నాను. అందుకని ఇప్పుడు మీ మీద ఇప్పుడు అంత విష ప్రచారం చేసి దాన్ని పెద్ద బ్యానర్ చేయాల్సినంత అవసరం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇది ఇష్యూ కాదు కదా. ఇప్పుడు మీరు వివరాలతోటి బయట పెట్టారు, దానికి సమాధానం ఏం చెప్పగలుగుతుంది ఆ మేనేజ్మెంట్? తప్పు కదా. ఏం మాట్లాడగలుగుతారు? మరి దాని మీద విశ్వసనీయత ఏముంటది? ఇప్పుడు మీరు ఆ పత్రిక పేరుని మార్చి ఉచ్చరించారు, అంత స్థితికి ఎందుకు తెచ్చుకోవాలి? అంత ఒకవేళ పొరపాట్లు జరిగిందనుకోండి, ధైర్యంగా చెప్పగలుగుతారా ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఆధారాలతో చూసిన తర్వాత? కాబట్టి ఇంకా చూపించి తిరిగి పారిపోవడం తప్ప పారిపోవడం తప్ప ఏం చేస్తారు? అసలు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వ్యవస్థలతో పాటుగా మీరు కూడా పత్రికా రంగమైన 4th ఎస్టేట్ అని అనుకునే క్రమంలో ఎక్కడో దగ్గర దీని తాలూకా మొరాలిటీస్ ని మోరల్ని కాపాడుకుని ప్రజల ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయాలి కదా. నేనే తరచూ పరదేశపాలెం మీద నుంచి వెళ్ళొస్తుంటాను. నేను విజయనగరంలో ఉంటాను, రెగ్యులర్ గా విశాఖపట్నం వెళ్ళి పోయేస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడు నేను అక్కడ పరిస్థితి చూశాను, వాస్తవాలు నా కళ్ళ ముందు తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అంతకుముందు మీకు కేటాయించినప్పుడు ఏంటి, నేను గతంలో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రోజు సమగ్రంగా మొత్తం మీరు రాసిన కథనాలన్నీ నేను చూడడం జరిగింది. కానీ ఎందుకో ఆ రకమైనటువంటి వార్తల్ని ప్రజలు రాజశేఖర టైం నుంచి కూడా ఆయన ఆ రెండు పత్రికలు ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రతిపక్షాలతోనో లేకపోతే రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేయాలి తప్ప నిజాలు చెప్పే యాజమాన్యాలు, పత్రికా యాజమాన్యాల మీద, పత్రికల మీద గొడవ ఏంటి బాబ్జీ గారు? వార్త పొరపాట్లు జరిగినా లేకపోతే పరిపాలనలో పొరపాటు జరిగినా ఎత్తి చూపించాలి, సవరించాలి. ఇది తప్పు, ఇలా చేస్తే మంచిది కాదు, ఇది ప్రమాదం చెప్పే హక్కు వాళ్ళకు ఉంటుందండి. దాన్ని ఏమని కాళ్ళ కింద మట్టేద్దాం, తొక్కేద్దాం అని అనుకొని ఒక వ్యవస్థని బూచిగా చూపించి, వ్యక్తులు బూచిగా చూపించి, లేకపోతే కులాన్ని బూచిగా చూపించి, లేకపోతే ఇంకోటి ఏదో బూచిగా చూపించి ఇంత విషపరాతలు రాసి దీన్ని ఇంతలాగా గందరగోళం చేస్తే మరి గతంలో మనం తీసుకుంటే లేపాక్షి కోసం మరి మాట్లాడరే, దానికోసం ఎందుకు రాయరు? మరి ఎన్నో అక్రమాలు జరిగాయి కదా, దాని మీద ఎందుకు రాయరు? ఎందుకు ఉత్తరాంధ్రలో సిట్టు వేశారు, ఆ సిట్టు కోసం ఎందుకు వివరాలు బయటకు పెట్టరు? మరి పెట్టి చెప్పాలి కదా.
గతంలో చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు, తర్వాత అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ సిట్ రిపోర్ట్ వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదు, వీళ్ళు వేసిన సిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? అందుకని ఇవన్నీ కాదు, దీన్ని ఒక వ్యక్తులను టార్గెట్ చేసుకొని, లేకపోతే ఒక వ్యవస్థను టార్గెట్ చేసుకొని ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అలాగే మనం ఈ రోజు చర్చలో కీలకంగా నందమూరి తారక రామారావు గారికి నేనే మొన్న 5వ తారీఖున గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అయినప్పుడు నేను లోక్సత్తా నుంచి పాల్గొన్న తర్వాత నేనే డిమాండ్ పెట్టాను, నేను నటరత్నకి భారతరత్న ఎందుకు ఇవ్వరు అని చెప్పని. అంత గొప్ప స్టేట్ లీడర్ ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తి విగ్రహం కడుతున్నప్పుడు అదే నారాయణ గారు ఈ విషయంలో తొందరపడి కోయిల ముందే కూర్చుందని ఆయన ప్రకటించడం కూడా పొరపాటే అది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద అమౌంట్ 1750 కోట్ల రూపాయలతో మేము స్థాపిస్తున్నామని చెప్పడాన్ని చాలా మేరకు పూర్తిగా వివరాలు చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉన్నారు, ప్రతి పైసా ఖజానాది సేవ్ చేయాలి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయంలో పీపీపీ తీసుకుంటే వీళ్ళు గగ్గోలు చూసాం కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పీపీపీ మోడల్లోనే 1750 కోట్లు అది చెప్పి ఉండాల్సింది. అక్కడ ఏంది తొందరపడి ఆ ప్రెజెంటేషన్ లో తేడా వచ్చింది. ఈ రోజు గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంటుంది అని అడిషనల్ గారు చెప్పారు, మరి కనపర్తి గారు కూడా చెప్పారు. గ్యారంటీగా ఒక విషయం, భారతదేశ చరిత్రలో ఒక తెలుగు జాతిని మొత్తం పెద్ద ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తులు ఇద్దరుంటే అందులో తొలివారి ఎన్టీ రామారావు, 2 పివి నరసింహారావు. ఇందులో మనం ఎక్కడ మనకి, ఎందుకంటే మొన్నను నేనే కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి లేఖలు రాశాను. మన 9వ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి విగ్రహాలు కూడా వాజ్పేయి గారికి ఎలా అయితే దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో పెట్టారో మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఎందుకంటే తెలుగు జాతి గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇక ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడాన్ని ఎవరూ తప్పటరు. పార్టీలు, రాజకీయాలు, కులాలు, మతాలు కదా దూరంగానే ఉంటారు, ఆయన్ని గౌరవిస్తారు. కానీ ఆ ప్రకటన అనవసరం గందరగోళం సృష్టించింది. ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవడాన్ని ఎవరు తప్పుపడరు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇలాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కేవలం తప్పు పట్టించడం కోసం ప్రజల ముందంటే ముఖ్యమంత్రి గారు ఏదో ఇచ్చేస్తున్నారు, దోచిపెడుతున్నారు అనే ఆలోచన వచ్చేటట్టు విషపు వార్తలు రాయటాన్ని ఎవరు ఒప్పుకోరండి. ఇది ప్రజలు ఆల్రెడీ వాస్తవాలన్నీ గ్రహించారు ఋషి గారు. ఇది ఇప్పటికైనా వాళ్ళు సరిదిద్దుకోవాలి. వాళ్ళు సరిదిద్దుకోకపోతే ఆ పత్రికలకు విశ్వసనీయత ఉండదు, ఆ వ్యవస్థకు విశ్వసనీయత ఉండదు. సరిదిద్దుకుంటే మళ్ళీ మనం సాక్షి అని పిలుద్దాం, దానికి అభ్యంతరం అంతే కదండి. ఎవరైనా అంతే కదండి. ఎవరైనా ఒక సగటు వ్యక్తిగా ఒకరి పైన విద్వేషపూర్తంగా వార్తలు రాస్తున్నప్పుడు